ఆశలతో గల్ఫ్ కు వెళ్లిన ఓ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో విషాదాన్ని నింపింది. రాజు అనే యువకుడు 10 రోజుల క్రితం డ్రైవింగ్ ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అయితే అతన్ని తీసుకెళ్లిన ఏజెంట్ మోసం చేసి డ్రైవింగ్ కు బదులుగా గొర్రెలు కాసే పని, ఎడారిలో కూని పనులు చేయించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పనులు తాను చేయలేనని చెప్పిన రాజుపై అక్కడి యజమాని దాడి చేశాడని చెప్పారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రాజు 3 రోజుల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. అదే రోజున కడుపు నొప్పి పెరిగిపోవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమారుని మృతి కారణమైన ఏజెంట్లను కఠినంగా శిక్షించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ఈయనను పిలిచింది హౌస్ డ్రైవర్ మీద, కానీ ఈయనను పంపించింది ఎడార్లో పంపించారు. ఆయన నిలదీసిండు, నన్ను ఇక్కడికి నన్ను హౌస్ డ్రైవర్ పంపించారు, నన్ను ఇక్కడ వంటలు పంపిస్తారు, ఎడార్లో నన్ను వాడేసారు అనేసరికి ఆయనను చాలా ఇబ్బందులు పెట్టారు, కొట్టిరు, అన్నం పెట్టలే, నీళ్ళు తీయలే, ఆయన నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆయన ఇబ్బంది పెట్టేసరికి ఆయన ఇంట్లోకి మొరబెట్టుకున్నారు. అమ్మ నన్ను ఇట్లా కొడుతురు, తిడుతురు, నన్ను చంపేస్తా అంటారు, నన్ను చేస్తా అంటారు, ఇంటికి పంపించలేరు, ఏజెంట్కి ఫోన్ చేస్తే లావడతలేడు, ఎవరు ఈ మేడులరావు అయినట్టు ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఈయన నెంబరే లిఫ్ట్ చేస్తలేడు. ఆయనను మొన్న నైట్ పంపించారు, నిన్న మార్నింగ్ ఇట్లా ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగి సాయంత్రం వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు, చనిపోయింది ఆయన. దీనికి కారణం ఏంటంటే ఏజెంట్ మోసాలు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం దారికి మేము తీసుకుపోవాలనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ దారికి మేము తీసుకోవాలనుకుంటున్నాం. మాలాంటి వ్యక్తులను, మా బామ్మరికి జరిగిన సంఘటన ఇలాంటి వాళ్ళకు ఎలాంటి జరగకూడదని మేము కోరుకుంటున్నాము. నేను చచ్చిపోతున్నానే అమ్మా, నాతోటి అయితలేదే, ఉల్లు జ్వరం వచ్చింది అమ్మా, ఉల్లు జ్వరం వచ్చింది, నాకు నిలబడత్తలేదమ్మా, నమ్ముతైతలేదే అమ్మా, అమ్మా నేనుందమ్మా, నేనత్తనే అమ్మా, అమ్మా అత్తనే ఇలా తీసుకోపోతూ వేసుకుంటామ్మా. ఇవాళ నాతోటి కాదు, ఇక్కడ